అందరికీ నమస్కారం అండి। ఈ రోజున ఆదోని మున్సిపాలిటీలో జరిగినటువంటి కౌన్సిల్ మీటింగ్లో కౌన్సిల్ తరపున 1,58,00,000 రూపాయలు అక్షరాల 1,58,00,000 రూపాయలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలపడం జరిగింది। ఇందులో సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లు, తర్వాత వాటర్ సప్లైకి సంబంధించి పైప్ లైన్లకు సంబంధించి ఎస్ఎస్ ట్యాంకుకు సంబంధించిన అంశాలతో కూడిన అజెండాలు, మోటార్లతో కూడిన అజెండాని 1,58,00,000 రూపాయలతో ఆమోదించడం జరిగింది। ఇందులో కొన్ని అంశాలని రిజెక్ట్ చేయడం జరిగింది। ఎందుకు అనంటే ఒకే వార్డుకు సంబంధించి కేవలం ఒక వార్డుకు సంబంధించి 3 అంశాలు పెట్టినారు। అభివృద్ధి ఎక్కువగా జరిగిన వార్డుల్లో మళ్ళా వర్కులు పెట్టడం, అసలు ఈ రోజు వరకు అభివృద్ధి జరగని వార్డులో ఒక వర్క్ కూడా పెట్టకపోవడము, ఈ కారణాల వల్ల ఈరోజు ఆ అంశాలని రిజెక్ట్ చేయడం జరిగింది। కౌన్సిల్లో కొన్ని వాదోపవాదాలు జరిగినా, గట్టి ఆర్గ్యుమెంట్స్ జరిగినా కూడా సక్సెస్ఫుల్గా కౌన్సిల్ని ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి అజెండాను ఆమోదించడం జరిగింది। దీని ద్వారా మేము తెలపడం ఏంటంటే ఆదోని అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పటికీ కట్టుబడి ఉంది। కౌన్సిలర్లందరూ కట్టుబడే ఉన్నారు। దయచేసి ప్రజలారా గమనించండి, మేము అభివృద్ధికి ఆటంకం కాదు, అభివృద్ధికి ఎప్పుడూ సపోర్టే। కావున ఈరోజు ఈ కౌన్సిల్ సమావేశం సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని ఇన్ని కోట్ల వర్క్తో పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। పోయిన నెలలో కూడా దగ్గర 4,50,00,000 వర్కులు చేసామని తెలియజేస్తున్నాం। 2 నెలలు కలుపుకొని 6 కోట్ల వర్కులు పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం। ఇది ప్రతి నెల చేసేదే, ప్రతి నెల కంప్లీట్ చేసేదే। కానీ అపోజిషన్ పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అభివృద్ధికి అడ్డం పడుతున్నారని చెప్తున్నారు కాబట్టి ప్రతి నెల కౌన్సిల్ అయిపోయిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని కోట్ల వర్కులకి మేము శాంక్షన్ ఇచ్చినాము, ఏ అభివృద్ధి చేసినాము, ఏ తప్పుడు పనికి అడ్డం నిలబడినాము అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాం। సందీప్ రెడ్డి ఒక కౌన్సిలర్ గారు కంటిన్యూగా సభని ఇంటరప్ట్ చేస్తుంటే గౌరవ వైస్ చైర్మన్ గారికి అభ్యర్థన చేసినారు। ఆవిడ కంటిన్యూగా ఇంటరప్ట్ చేస్తూ ఉంది, సభ సజావుగా సాగనీకోకున్నట్లు అడ్డుపడుతుంది, కాబట్టి ఆవిడ్ని సస్పెండ్ చేయండి సభ నుంచి అని అడిగినారు। దానికి ఆవిడ నన్ను తప్పుగా మాట్లాడినారు, నన్ను దూషించినారు అని చెప్పి నిరసన తెలపడం జరిగింది। అది చిన్న విషయమే, ఆవిడకి మళ్ళీ మేము అర్థమయ్యే విధంగా చెప్పినాము। ఏదన్నా తప్పుగా అర్థం చేసుకుంటే కూడా పెద్ద వయసు ఆవిడ ఆమెకు తప్పైందని చెప్పడంలో తప్పులేదు, ఆమెకు చెప్పినాము, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి మళ్ళీ వెంటనే కూర్చోవడం జరిగింది। సభ కంప్లీట్ అయింది। సందీప్ రెడ్డి 36th వార్డు కౌన్సిలర్, ఆదోని మున్సిపాలిటీ।